హై స్కూల్ పైప్రాపేట్ నందు తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠ్యాంశం గురించి కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను. ముందుగా ఉన్ముఖీకరణం అంటే మోటివేషన్ అంటారు. విద్యార్థులారా, మీ జీవిత లక్ష్యం ఏమిటి? డాక్టర్, ఇంజనీర్. మీ లక్ష్యాన్ని సాధించడానికి మీరేం చేయాలి? కష్టపడి చదవాలి, క్రమశిక్షణతో మెలగాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. మీ లక్ష్య సాధనలో మీరు విజయం సాధించడాన్ని ఏమంటారు? కృతార్థుడు, ధన్యుడు. శీర్షిక పఠనం. ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠ్యాంశం ధన్యుడు. నమస్తే విద్యార్థులారా. ఈ పాఠ్యాంశ రచయిత పరవస్తు చెన్నేశ్వరి గారు. ఈయన గురించి చెప్పుకోవడానికి ముందుగా సంస్కృతంలో పంచతంత్రాన్ని విష్ణు శర్మ అనే ఆయన రచించడం జరిగింది. తెలుగులో పరవస్తు చెన్నేశ్వరి గారు నీతి చంద్రిక అనే పేరుతో రచించడం జరిగింది. ప్రస్తుత పాఠ్యభాగం ధన్యుడు నీతి చంద్రికలోని మిత్రలాభం నుండి తీసుకోబడింది. ఈ పాఠ్యాంశ రచయిత పరవస్తు చెన్నేశ్వరి. ఆయన జననం 1809, మరణం 1862 సంవత్సరం. చదవండి, ఆలోచించండి. లఘుపతనకుండు మందరునితో నిట్లనియే, చెలికాడ ఈ మూషికరాజును నీవు మిక్కిలి సమ్మానింపుము. ఇతడు పుణ్యకర్ముల లోపల ధురీనుడు, గుణరత్నాకరుడు, హిరణ్యకుడనువాడు. ఈతని గుణములు శేషుడు సహితము వర్ణింపజాలడు. నేనే పాటివాడను అని పలికి మొదటి నుండి హిరణ్యకుని వృత్తాంతము సర్వము వినిపించెను. అంతటా మందరుడు హిరణ్యకుని మిక్కిలి సమ్మానించి ఇట్లనియే, హిరణ్యక, నీవు నిర్జన వనమునందు వాసము చేయుటకు నిమిత్తమేమి చెప్పుము అని అడిగాను. హిరణ్యకుడిట్లనియే, ఈ పై పేరాకు సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రశ్నలో మొదటి ప్రశ్న, ఇలాంటి శైలిలో ఉన్న పాఠాలను చదివారా, లేదా ఈ రూపంలో ఉన్న మీకు తెలిసిన పుస్తకాల పేర్లు చెప్పండి. చందమామ, విక్రమార్క కథలు. మందరుడు ఎవరి వృత్తాంతాన్ని విన్నాడు? మందరుడు మూషికము, ఎలుక వృత్తాంతాన్ని విన్నాడు. హిరణ్యకుని నివాసమెక్కడ? హిరణ్యకుని నివాసము నిర్జన వనమునందు. నిర్జన వనము అంటే మనుష్య సంచారము లేనటువంటి అటవీ ప్రాంతము. ఇక నాలుగో ప్రశ్న, హిరణ్యకుడు తన నివాసం గురించి ఏం చెప్పి ఉంటాడు? హిరణ్యకుడు తన నివాసం గురించి తాను అడవిలో నివసించడానికి గల కారణం చెప్పి ఉంటాడు. ఉద్దేశ్యం. ఈ పాఠ్యభాగ ఉద్దేశ్యం, మంచి మిత్రుల కలయిక మన జీవితాన్ని ఓ మలుపు తిప్పుతుంది. అందుకే ఎప్పుడూ సన్మిత్రులను అంటే మంచి మిత్రులను అంటే మంచి స్నేహితులను పొందాలని
పెద్దవాళ్ళు చెబుతుంటారు. సజ్జన సాంగత్యం. సజ్జనులంటే మంచివారు. మంచివారితో స్నేహం ఎప్పటికీ మంచిదని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠ్యాంశం కథా ప్రక్రియకు చెందింది. సంస్కృతంలోని విష్ణు శర్మ పంచతంత్రం విశ్వవిఖ్యాతిగాంచింది. దాన్ని అనుసరించి అనేక గ్రంథాలు వచ్చాయి. వాటిలో లక్ష్మీనారాయణ పండితుడి హితోపదేశం ఒకటి. దాని ఆధారంగా చిన్నయ సూరి నీతి చంద్రికను తెలుగులో రచించాడు. ఇది గ్రాంధిక వచనంలో సాగుతుంది. పశుపక్ష్యాదులే పాత్రలుగా లోక రీతిని నీతిని ప్రబోధిస్తూ కథనాలు సాగుతాయి. ప్రస్తుత పాఠ్యాంశం నీతి చంద్రికలోని మిత్రలాభం నుండి గ్రహించినది. విద్యార్థులారా, ఈరోజు ఈ పాఠ్యాంశ రచయిత అయినటువంటి శ్రీ పరవస్తు చెన్నైసూరి గురించి తెలుసుకుందాం. ఈయన తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని శ్రీ పెరంబదూరులో జన్మించాడు. మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో తెలుగు పండితుడిగా పనిచేశాడు. సూరి అనేది ఈయన బిరుదు. సూరి అంటే పండితుడు అని అర్థం. తెలుగు, తమిళము, సంస్కృతము, ఆంగ్లము మొదలైన భాషలలో ఈయన పండితుడు. చెన్నై సూరి గ్రంథాలను పరిశీలించినట్లయితే అక్షరగుచ్చము, ఆంధ్ర కాదంబరి, పద్యాంధ్ర వ్యాకరణము, సూత్రాంధ్ర వ్యాకరణము, శబ్ద లక్షణ సంగ్రహము, బాల వ్యాకరణము, నీతి చంద్రిక మొదలైన గ్రంథాలు రాశారు. ఈయన రచనా శైలి పాఠకుడిని ఆకట్టుకునేలా ప్రాచీన కావ్య భాషలో ఉంటుంది. ఈయన రాసిన బాల వ్యాకరణము నేటికి ప్రామాణిక గ్రంథంగా ఉంది. నీతి చంద్రిక, బాల వ్యాకరణాలు లక్ష్య లక్షణ సంగ్రహాలుగా మొదలైన గ్రంథాలుగా ప్రసిద్ధి పొందాయి. ఈ పాఠ్యాంశ ప్రవేశికను పరిశీలించినట్లయితే మానవ జీవితంలో నీతి అనేది చాలా ముఖ్యమైన విషయం. ప్రతి మనిషికి సంపాదన ఎంత ముఖ్యమో పరోపకారం కూడా అంతే ముఖ్యం. అందుకే పెద్దలు పరోపకారం ఇదం శరీరం అన్నారు. మనం శరీరం ఉన్నది ఇతరులకు సహాయపడడానికని అర్థం. లోభం అనేది ఉండకూడదు. లోభత్వం వల్ల తనకు కానీ ఇతరులకు కానీ ప్రయోజనం ఉండదు. పిల్లికి బిచ్చం పెట్టనివాడు అనే సామెత లోబిని దృష్టిలో పెట్టుకుని వచ్చిందే. ఇక్కడ లోబి అంటే పిసినారి అని అర్థం. మనం లోభం లేకుండా మన మిత్రులకు సహాయం చేయాలి. దీనికి సంబంధించిన కథను చదువుదాం. ఈ కథ ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. హిరణ్యకుని పూర్వ వృత్తాంతం. చంపకవతి యను పట్టణము గలదు. అందు సన్యాసులు పెక్కండ్రు వాసము చేయుచుండురు. పెక్కండ్రు అంటే అనేక మంది అని అర్థం. అందు జోడాకనుడను పరివ్రాజకుడు గలడు. పరివ్రాజకుడు అంటే సన్యాసి.
అతడు తాను భోజనము చేసి మిగిలిన వంటకము భిక్షాపాత్రలో పెట్టి చిలుక కొయ్య మీద నుంచి నిద్రపోవును. నేను సద్దు చేయక, ఇక్కడ నేను అంటే ఎలుక, దాని మీదికెగిరి ప్రతిదిన మా వంటకము భక్షించి పోవుచుందును. ఒకనాడు చూడాకర్ణుడు తన స్నేహితుడు వీణాకర్ణుడను సన్యాసితో మాటలాడుచుండ మాటిమాటికి మీది వంక చూచి తన గిలుక కర్రతో నేల మీద గొట్టి నన్ను వెరపించుచూ వచ్చెను. అప్పుడు వీణాకర్ణుడు, చూడాకర్ణుడా, ఏమది మీది పాత్రమునందున్న ఎన్నము భక్షించిపోవుచున్నది. నాకు దీని ఉపద్రవము లైన్ మారిపోయిందిరా, ఇదొకటి పెట్టాలి.